ఐక్యనాట్య మండలి తరపు నుంచి దీనికి దాదాపు ఒక వారం రోజుల పాటు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు అన్ని యూనివర్సిటీలు, అన్ని కళాశాలలు, ప్రతి గ్రామం చుట్టూ అన్ని చోట్ల మేము ఈ కళాశాలని ప్రయత్నించాం. ఇప్పుడు మేము ఇక్కడ డ్రామా చూసారా మీరు, ఈ డ్రామా ఏదైతే ఉందో అది హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతి ఒక్క యూనివర్సిటీలో చేస్తాం మేము ఇది. దీనిపై ప్రభుత్వం కూడా మాకు సత్కారం చేసింది, మమ్మల్ని సన్మానించింది. దీనిపై చెప్పేదంటే యువతరం మొత్తం ఇప్పుడు గంజాయికి, డ్రగ్స్కి, మందుకు బానిసలు అవుతున్నారు. ఈ బానిసలు ఇలా కావద్దని మేము ప్రజల్లో చైతన్యం రావాలని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన కాంచి యువతలో ఏమైనా చేంజ్ ఉందంటారా మరి? చేంజ్ వస్తుందో రాదో మనం చెప్పలేము. మా వంతు ప్రయత్నం మనం చేయాల్సిందే. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అది యువతరానికి చేంజ్ వస్తారో ఆ తర్వాత విషయం. ఇప్పటికి ఎన్ని కాలేజెస్ అండ్ యూనివర్సిటీలలో చేసినారు? దాదాపు ఒక 50 కాలేజీలు దాకా వేసాం. 50 పైన యూనివర్సిటీలు అంటే ఆల్మోస్ట్ తెలంగాణలో యూనివర్సిటీలు అన్నీ కవర్ చేసాం. కవర్ చేసినారు. ఇక్కడ మన నిజాం కాలేజ్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ యూనివర్సిటీ వరకు అన్ని యూనివర్సిటీలు కవర్ చేస్తాం. ఇంకా ఏం చెప్తారు ఇప్పుడున్న యూత్కి? ఇప్పుడున్న యువతరానికి చెప్పాల్సింది ఏంటంటే మత్తుకు బానిసలు కాకుండా చదువుకు బానిసలు కావాల్సిందిగా కోరుతున్నాం.